ఫ్రెండ్స్, రిలయన్స్ Q4 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసింది. అండ్ నిఫ్టీలో చాలా హెవీ వెయిట్ ఉన్న స్టాక్ ఫ్రెండ్స్ ఇది. సో రిలయన్స్ అనేది పెరిగితే నిఫ్టీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా బ్రాడర్ ఇండెక్స్ని కూడా ఈ రిలయన్స్ అనేది ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ వీడియోలో ఫండమెంటల్గా అండ్ టెక్నికల్గా నేనైతే చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో లెట్స్ బిగిన్ ఫ్రెండ్స్. ముఖ్యంగా ఏంటంటే మనం న్యూస్ ఛానల్ అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ ఫ్రెండ్స్ ఓవరాల్గా వీళ్ళకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 19,299 crores అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఓవరాల్గా నెట్ ప్రాఫిట్ అంటాం దీన్ని సింపుల్గా. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ రెండింటి గురించి మనం తెలుసుకోవాలి. నెట్ ప్రాఫిట్ ఎంత ఉందని చెప్పేసి అట్ ద సేమ్ టైం ఏంటంటే రెవెన్యూ కూడా ఇక్కడ డ్రాప్ అయిందనమాట. ఈ రెండు అంశాలు కూడా మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. సో ఫ్రెండ్స్, బ్రాడర్ ఇండిసెస్ నిఫ్టీతో మనం రిలయన్స్ ఇండస్ట్రీస్ని కంపేర్ చేసినట్టయితే సెప్టెంబరు ఆగస్టు దగ్గర నుంచి కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది ఈ బ్లూ లైన్ ఫ్రెండ్స్ అండర్ పర్ఫామ్ చేస్తుంది అనమాట. అంటే నిఫ్టీ స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తుంటే కూడా ఈ యొక్క రిలయన్స్ అనేది అండర్ పర్ఫామ్ చేస్తుంది లాస్ట్ 4 to 5 months నుంచి అని చెప్పొచ్చు. సో యాజ్ పర్ ద చార్ట్ ఏంటంటే వీక్గా కనిపిస్తుంది బ్రాడర్ ఇండిసెస్తో మనం కంపేర్ చేసినప్పుడు. అండ్ పీర్స్తో మనం కంపేర్ చేసుకుంటే ఫ్రెండ్స్, పీర్స్ అంటే వీళ్ళకి ఉన్న కాంపిటేటర్స్ ఐఓసి కానీ బీపీసీఎల్ కానీ, సో వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే డిసెంబర్ తర్వాత ఓకే జనవరికి ముందు అక్కడ నుంచి కూడా అండర్ పర్ఫార్మర్గా ఉంది. ఇక్కడ చెప్పాలంటే ఫ్రెండ్స్ బీపీసీఎల్ అండ్ ఐఓసి అనేది కంపారిటివ్లీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అనేది చేస్తూ ఉన్నాయి. అయితే మనకి రిలయన్స్ అనగానే కొన్ని కంపెనీస్ తెలుసు ఫ్రెండ్స్, బట్ ఏంటంటే రిలయన్స్లో చాలా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఓకే, ట్రాన్స్ కనెక్ట్, రిలయన్స్ డిజిటల్, దీన్ని మనం జియో అంటాం కదా, దాని తర్వాత రిలయన్స్ డిజిటల్ అండ్ రిలయన్స్ స్మార్ట్, రిలయన్స్ ఫ్రెష్ అండ్ మోరోవర్ ఫ్రెండ్స్ ఇంకా రిలయన్స్ ఏంటంటే చాలా చిన్న చిన్న కంపెనీలని ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్వైజేషన్ చేసుకుంది, అంటే బై చేసుకుంది అనమాట. చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి కదా, స్టార్టప్స్, అలా ఇవన్నీ కూడా కలిపితే మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఎబిటడా అనేది మనం చెక్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఒక రకంగా ఏంటంటే వీళ్ళ ట్యాక్స్లు అవి ఇవి పోక ముందు అసలు వీళ్ళకి ఎంత ఉంది అమౌంట్ అనేది మనం చూద్దాం అనమాట. ఎబిటడా మనం చెక్ చేసుకున్నట్టయితే ఫైనాన్షియల్ ఇయర్ 2022కి క్లోజింగ్లో ఫ్రెండ్స్ 1,25,687 కోట్లు వీళ్ళకి ఉంది ఫ్రెండ్స్. అంటే ఎబిటడా అనమాట. అంటే ఒక రకంగా ఏంటంటే వాళ్ళ యొక్క రెవెన్యూ అనుకోవచ్చు బిఫోర్ ట్యాక్స్ ఇది. సో ఇక్కడ వచ్చేసరికి ఆయిల్ టు కెమికల్ బిజినెస్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫైనాన్షియల్ ఇయర్ 23 వర్సెస్ 22 అనమాట. కంపేర్ చేస్తే ఆయిల్ టు కెమికల్ బిజినెస్ అనేది గ్రోత్ అయింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఆయిల్ గ్యాస్ బిజినెస్ అనేది గ్రోత్ అయింది, రిటైల్ బిజినెస్ అనేది గ్రోత్ అయింది, డిజిటల్ సర్వీసెస్ లైక్ ఇంక్లూడింగ్ జియో అన్నీ కూడాను గ్రోత్ అయింది. ఒక అదర్స్ బిజినెసెస్లో కొద్దిగా లాస్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఐ థింక్ ఏంటంటే వీళ్ళ పాలిమర్ బిజినెస్ అయితే అంత స్ట్రాంగ్గా లేదనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్. బట్ అగైన్ ఏంటంటే కొన్ని లాస్ మేకింగ్ బిజినెసెస్ని కూడా ఎక్వైర్ చేయటం, మేబీ అవి కొంత లాసెస్, స్మాల్ అమౌంట్ లాసెస్ అనేది ఇచ్చి ఉండొచ్చు. ఓవరాల్గా ఏంటంటే ఫ్రెండ్స్ ఎబిటడా మనం చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ ఎక్కడుంది, ఇప్పుడు వచ్చేసరికి 1,54,691 crores అనేది ఇంక్రీజ్ అయింది. ఈ యొక్క స్లైట్ నెగిటివ్ అనేది సబ్ట్రాక్ట్ చేస్తే మనకు పాజిటివ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఆయిల్ టు కెమికల్ స్ట్రాంగ్ గ్రోత్ అనేది చూపించిందని చెబుతున్నారు. ఈవెన్ దో ఏంటంటే మనకి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేవి చాలా వొలటైల్గా ఉన్నాయి, తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి. బట్ స్టిల్ ఏంటంటే ఓటీసీ బిజినెస్ అనేది ఎక్సలెంట్ రిజల్ట్ అనేది చూపించిందని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఆయిల్ గ్యాస్ ఏంటంటే వీళ్ళకి హయ్యెస్ట్గా స్ట్రాంగ్ గ్రీన్ స్టార్ ఇవ్వచ్చు దీనికి మనం, ఎందుకంటే దీంట్లో ఏంటంటే వీళ్ళ యొక్క ప్రాఫిట్ అనేది ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, అండ్ రిటైల్ గ్రోత్ కూడా కనిపిస్తుంది. వీళ్ళ స్టోర్స్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్, రిటైల్ స్టోర్స్ అనేది మామూలుగా బయట. అండ్ ఏంటంటే డిజిటల్ కామర్స్ లైక్ ఏజియో కానీ ఆన్లైన్ బిజినెస్ కూడా గ్రోత్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు ఫ్రెండ్స్. సో అదేవిధంగా మనకి డిజిటల్ సర్వీసెస్లో 5G కూడా రోల్అవుట్ చేశారు. ఓవరాల్గా ఏంటంటే ఒక మొమెంటంలో ఉంది అప్ సైడ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టు ఎబిటడా మనం చూసుకున్నట్టయితే ఇంతకుముందు 1 lakh ఫైనాన్షియల్ ఇయర్ 2022లో 1,25,000 crores ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చే 1,25,687 crores. ఎబిటడా ఇప్పుడు వచ్చేసరికి ఫైనాన్షియల్ ఇయర్ 23లో ఇంక్రీజ్ అయింది.
ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఫ్రెండ్స్ మనం కంపేర్ చేసుకున్నట్టయితే ఇది 23% అనేది ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్, విచ్ ఈజ్ ఏ గుడ్ అనమాట యాక్చువల్లీ. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇండియాలో అతి పెద్ద కంపెనీ ఇది. ఓకే, వీళ్ళు డిఫరెంట్ బిజినెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ కావాలంటే ఈ నంబర్స్ అనేవి కూడా ఉన్నాయి. ఎనర్జీ బిజినెస్, రిటైల్ బిజినెస్, ఓకే, జియో బిజినెస్ అండ్ అదర్ స్మాల్ బిజినెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసరికి మనకి ఎనర్జీ బిజినెస్ వచ్చేసరికి రిఫైనింగ్ అండ్ మార్కెటింగ్, పెట్రోకెమికల్స్ అండ్ ఆయిల్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయింది. ఇది మెయిన్ కోర్ బిజినెస్ ఫ్రెండ్స్. ఓకే, దాని తర్వాత రిటైల్ బిజినెస్లో కూడా స్ట్రాంగ్ ఫుట్ ప్రింట్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ వీళ్ళు రిటైల్ బిజినెస్లో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్స్, లైఫ్ స్టైల్, గ్రోసరీ, పెట్రో రిటైల్ అండ్ కనెక్టివిటీ మీద ఫోకస్ అనేది చేశారు. అదేవిధంగా రిలయన్స్ జియో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ రిలయన్స్ అనేది చాలా ఇండియాలోనే అతిపెద్ద నెట్వర్క్ అని చెప్పొచ్చు. దాని తర్వాత మేబీ ఎయిర్టెల్ ఉండొచ్చు. ఓకే, సో వీళ్ళు జియో యాప్ ద్వారా కూడా ఏంటంటే డిఫరెంట్ సర్వీసెస్ అందిస్తూ ఉన్నారు. ఇంకా అదర్ బిజినెసెస్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇంక్లూడింగ్ నెట్వర్క్ 18 ఇలా ఉన్నాయన్నమాట. సో కాంబినేషన్ ఆఫ్ ద బిజినెస్ అనేది కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఒకసారి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇయర్ టు ఇయర్ బేసిస్లో వాళ్ళ యొక్క నంబర్స్ అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే డిసెంబరు క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ టోటల్ రెవెన్యూ అయితే ఇక్కడ తగ్గుతూ వచ్చింది. నెట్ ప్రాఫిట్ అనేది ఫ్రెండ్స్ మనకి 19,299 కోట్లు, విచ్ ఇస్ ఏ గుడ్ అనమాట. బట్ ఫ్రెండ్స్ అట్ ద సేమ్ టైం మనం చూడాల్సింది ఏంటంటే టోటల్ రెవెన్యూ అనేది చూడండి క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో మనం చూసుకున్నట్టయితే సెప్టెంబర్తో పోలిస్తే డిసెంబర్లో తగ్గింది, రెవెన్యూ తగ్గింది ఫ్రెండ్స్. ఓకేనా, బట్ స్లైట్గా అనమాట, ఇట్స్ నాట్ ఏ బిగ్ డిఫరెన్స్. బట్ డిసెంబర్తో పోలిస్తే మార్చిలో రెవెన్యూ అనేది తగ్గింది. సో టోటల్ రెవెన్యూ అనేది ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ దీంట్లో ఇంక్లూడింగ్ అన్నీ ఉంటాయన్నమాట కంపెనీకి సంబంధించిన మొత్తం కూడా. ఓకే, ఆపరేషన్స్ ద్వారా వచ్చిన ప్రాఫిట్ అనుకోవచ్చు ఇది. బట్ నెట్ ప్రాఫిట్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్ మ్యాటర్స్, విచ్ ఈజ్ ఏ పాజిటివ్. అగైన్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. అయితే చాలామంది అనలిస్టులు ఏంటంటే ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే ఒక పాజిటివ్ నోట్తో ముందుకెళ్తున్నారు, ఈ కంపెనీ గ్రోత్ అవుతుంది అని చెప్పేసి. దానికి గల కారణాలు ఇక్కడ మనం యాడ్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఆయిల్ టు కెమికల్ బిజినెస్లో కొంత కాస్టు తగ్గించి కొత్త సిస్టమ్స్ని ఇన్స్టాల్ చేయడం అనేది జరిగిందని చెప్పేసి. సో కాస్ట్ రిడక్షన్ అనేది కనిపించింది ఓటీసీ బిజినెస్. దాని తర్వాత ఫ్రెండ్స్ జియోలో ఏంటంటే జియో 5G రోల్ అవుట్ అవుతుంది. దాని తర్వాత 5G స్మార్ట్ ఫోన్స్ రోల్ అవుట్ అవుతున్నాయి అక్రాస్ ద కంట్రీ. దాని తర్వాత ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ ఎయిర్ ఫైబ్రే అంటే ఇదేంటంటే ఇప్పుడు దాకా మనకి ఇంటికి ఎలా వస్తుందంటే ఇంటర్నెట్ కేబుల్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, జియో ఫైబర్. బట్ ఇప్పుడు డైరెక్ట్గా ఏంటంటే ఇంట్లో ఒక మోడెం పెట్టుకుంటే చాలు మనకి వాళ్ళు కనెక్ట్ చేస్తే ఓకే డైరెక్ట్ సిగ్నల్స్ లాగా అనమాట, అంటే లైక్ మొబైల్ లాగా. బట్ ఇంట్లో ఒక రౌటర్ పెట్టేసుకొని అక్కడ నుంచి కూడా వైఫై అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ వైఫై ద్వారా ఏంటంటే ఆఫీసెస్ కానీ చిన్న బిజినెస్ మనకి హోమ్ పర్పస్ కావాల్సిన ఇంటర్నెట్ అయితే వస్తుంది. సో ఇది కూడా రోల్ అవుట్ చేస్తామని చెప్తున్నారు, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే ఫర్దర్గా వీళ్ళ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక ఐడియా కోసం. సో ఇవి పాజిటివ్గా ఇంపాక్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ రిటైల్ వీళ్ళేంటంటే వీళ్ళతో రిటైల్ బిజినెస్లో ఎవరైతే టైఅప్ అయ్యారో వాళ్ళకి ప్రాఫిట్ షేరింగ్ కూడా మంచిగా ఇవ్వటం అనేది ప్లాన్ చేస్తున్నారు. ఒక కంఫర్టబుల్ సిస్టాన్ని డిజైన్ చేశారనమాట. సో దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా లాంచ్ చేస్తుంది. దానికి కూడా ఒక రోడ్ మ్యాప్ అనేది క్రియేట్ చేసి లిస్టింగ్ చేశారు. సో విచ్ ఈజ్ ఆల్సో ఇది కూడా ఏంటంటే రిలయన్స్ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్కి హెల్ప్ అవుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. దాని తర్వాత ఈఎన్పి స్టార్ట్అప్ ఫీల్డ్, ఎంజే ఫీల్డ్లో ఎనర్జీ అండ్ పెట్రోలు. దాని తర్వాత ఫ్రెండ్స్ లిస్టింగ్ ఆఫ్ జియో అండ్ రిటైల్ బిజినెసెస్ ఇవన్నీ కూడా ఏంటంటే నెక్స్ట్ రిలయన్స్ యొక్క బిజినెస్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాయి అని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్స్తో ముందుకెళ్తున్నారు. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బీపీ ఈక్విటీస్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే దీని మీద కొద్ది కవరేజ్ ఇవ్వడం జరిగింది 15th. సో ఆ టైంలో ఉన్న ప్రైస్ 2,350. వాళ్ళ యొక్క టార్గెట్ ఏంటంటే ఫ్రెండ్స్ 2,716 అనేది ఇవ్వటం అనేది జరిగింది. ఓకే, ఓవరాల్గా ఏంటంటే బై అనే రేటింగ్ని వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అదేవిధంగా ఫ్రెండ్స్ బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాప్స్ వీళ్ళు కూడా ఏంటంటే క్యాపిటల్స్ ఐ గెస్ వీళ్ళు కూడా ఏంటంటే ఫ్రెండ్స్ దీని మీద పాజిటివ్గా ఉన్నారు.
ఓవరాల్గా ఏంటంటే దీని యొక్క టార్గెట్ ప్రైస్ని ప్రీవియస్గా 2840 నుంచి 2810కి తీసుకురావడం అనేది జరిగింది. స్లైట్గా తగ్గించారు. బట్ ఓవరాల్గా ఏంటంటే బై రేటింగ్ అనేది ఈ యొక్క స్టాక్ మీద వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ డేటా వచ్చేసరికి మనకి 18th ఏప్రిల్న రిలీజ్ చేయడం అనేది జరిగింది. అండ్ కావాలంటే ఫ్రెండ్స్ ఈ యొక్క డేటా, ఈ యొక్క డాక్యుమెంట్ మొత్తం కూడాను మన టెలిగ్రామ్లో అప్డేట్ అయితే చేస్తాను. ఇకపోతే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే Q4 ఫైనాన్షియల్ ఇయర్లో Q4 రిజల్ట్స్ అనేది ఎలా ఉన్నాయి అనేది చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడండి, రిలయన్స్ జియోకి సంబంధించింది ఇది. ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ వస్తుందన్నమాట, ఒక అప్ ట్రెండ్లో కనిపిస్తుంది. ఏది ఆపరేటింగ్ రెవెన్యూ. అదేవిధంగా ఎబిటిడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి అది కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో రెవెన్యూ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 11.9% అనేది ఇంక్రీజ్ అయింది. ఏది రిలయన్స్ జియో వాటికి ఫ్రెండ్స్. ఓకే, ఇది ఓన్లీ రిలయన్స్ జియో గురించి మాట్లాడుతున్నాం. అదేవిధంగా ఎబిటిడా మార్జిన్ వచ్చేసరికి 52.6% అనేది ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్. ఓకే, సో ఎబిటిడా మార్జిన్స్ ఇవి. ఎబిటిడా వచ్చేసి గ్రోత్ వచ్చేసరికి 16.7% ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కనిపిస్తుంది. ఓవరాల్గా ఇక్కడ చెప్పుకోవాలంటే ఎబిటిడా అనేది జియోలో ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఆపరేటింగ్ రెవెన్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ 23 ఇయర్ వైజ్గా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ రెవెన్యూ అనేది ఇయర్ వైజ్గా 17.9% ఇంక్రీజ్ అయింది. ఫైనాన్షియల్ ఇయర్ 2022లో వీళ్ళ యొక్క రెవెన్యూ ఎలా ఉందంటే 76,977 crores ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ 2023లో 90,786 crores అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఎబిటిడా మనకి ఇక్కడ వచ్చేసరికి ఫైనాన్షియల్ ఇయర్లో 37,857 crores ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఫైనాన్షియల్ ఇయర్లో 2023లో 47,000 crores అనేది ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 24.2% అనేది ఇంక్రీజ్ అయింది. సో ఓవరాల్గా రిలయన్స్ జియో అనేది మంచి పాజిటివ్ బిజినెస్ వాళ్ళకి. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి మంత్లీ చార్ట్ అనేది చూద్దాం. టెక్నికల్ విషయానికి వస్తే సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే 2 పాయింట్లు అనేది కనిపిస్తున్నాయి. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి బిగ్గర్ పిక్చర్లో అయితే అప్ ట్రెండ్ ఉంది, దెర్ ఈజ్ నో డౌట్. ప్రస్తుతానికి ఏంటంటే 2756 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ మంత్లీ చార్ట్ ప్రకారం. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి మంత్లీ చార్ట్ ప్రకారం 2183 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. 2180 అనేది స్ట్రాంగ్ సపోర్ట్. లాస్ట్ 3 months నుంచి కూడా ఫ్రెండ్స్ మనకేంటంటే ప్యూర్ కన్సాలిడేషన్ జరుగుతుంది. మేబీ ఇప్పుడు రిజల్ట్స్ ఇచ్చింది కాబట్టి మేబీ మొమెంటం అనేది కనిపించవచ్చు. అదేవిధంగా వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అయితే షార్ప్ ట్రెండ్ లైన్, ఇది పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్ కాదు బట్ షార్ప్ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది, విచ్ ఈజ్ అ పాజిటివ్ సైన్. బ్రేక్అవుట్ అయిన తర్వాత 2 కన్సాలిడేషన్ తీసుకుని అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయింది, కానీ గ్యాప్ అప్ దగ్గర నుంచి కూడా మళ్ళీ సెల్లింగ్ అయితే వస్తూ ఉంది. హయ్యర్ లెవెల్స్ నుంచి సెల్లింగ్ అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికి ఏంటంటే మనం చూస్తున్న చార్ట్ వీక్లీ టైం ఫ్రేమ్లో ఉన్నాం. సో ఫ్రెండ్స్ 2465 రఫ్గా ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ లెవెల్ ఫ్రెండ్స్. ఈ లెవెల్ దగ్గర ఒకవేళ మార్కెట్ స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయితే ఈ లెవెల్ దగ్గర ఏం జరుగుతుందంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకునే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్ నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి ఏదైనా కన్సాలిడేషన్ తీసుకొని మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతేనే 2465 పైన మార్కెట్ సస్టైన్ అయితేనే ఫర్దర్గా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ రిలయన్స్. సో ఓవరాల్గా పాజిటివ్ అండ్ నెగిటివ్ పారామీటర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా పాజిటివ్గా వస్తే యాన్యువల్ రెవెన్యూ, క్వార్టర్లీ నెట్ ప్రాఫిట్, డెట్ టు ఈక్విటీ రేషియో, క్వార్టర్లీ రెవెన్యూ, యాన్యువల్ నెట్ ప్రాఫిట్ ఇవన్నీ పాజిటివ్గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కూడా మోర్ దాన్ 1.5 ఉంది ఫ్రెండ్స్, విచ్ ఈజ్ ఆల్సో పాజిటివ్. మ్యూచువల్ ఫండ్స్ ఇంక్రీజ్ చేసినాయి 0.5% క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో, విచ్ ఈజ్ ఆల్సో పాజిటివ్. ప్రమోటర్ ప్లెడ్జ్ అయితే 0 ఉంది, విచ్ ఈజ్ ఆల్సో పాజిటివ్ ఫ్రెండ్స్. ఇక నెగిటివ్ అంశాలకు వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకేంటంటే ప్రమోటర్స్ స్టేక్ అనేది తగ్గించారు, వెరీ స్లైట్గా 0.1% అనేది తగ్గించారు, విచ్ ఈజ్ నెగిటివ్ సైన్. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే 15.6% అనేది పెరిగింది ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ సెక్టారు 2.3% పాజిటివ్గా ఉంటే ఈ రిలయన్స్ అనేది 15.6% అనేది రిటర్న్స్ ఇచ్చింది, విచ్ ఈజ్ నెగిటివ్. దాని తర్వాత ఫ్రెండ్స్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా బిలో 10% ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో 8.1% ఉంది. సో ఇక్కడ ఏమిటంటే ఇన్ఎఫిషియెంట్గా ఉంది, షేర్ హోల్డర్స్ యొక్క క్యాపిటల్ని వీళ్ళు పర్ఫెక్ట్గా యూజ్ చేయట్లేదని చెప్పేసి మనకి ఇక్కడ అనిపిస్తుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ పిఈ రేషియో అనేది సెక్టార్ది 21.8 ఉంటే దీనిదేమో 23.8 ఉంది, కొంచెం స్లైట్గా ఎక్కువగా ఉంది.
బట్ ఫ్రెండ్స్ ఈ పియూ రేషియో అనేది ఆబ్వియస్గా మంచి స్టాక్ అనుకోండి, వాటికి ఆబ్వియస్గా ఎక్కువగానే ఉంటుంది, విచ్ ఇస్ నాట్ ఎ బిగ్ నెగిటివ్ ఫ్యాక్టర్. యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్రెండ్స్ మన రిలయన్స్ స్టాక్ యొక్క అప్డేటు అండ్ అనాలిసిస్. హోప్ ఈ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ కింద కామెంట్ చేయండి, నేను పర్ఫెక్ట్గా డెలివరీ చేశానా లేదా అని చెప్పేసి. ఏదైనా ఉంటే కూడా ఐఎమ్ ఓపెన్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ.